ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకో 5 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఘోర పరాజయం పాలవుతారో అనే అభ్యర్థుల నరాలు తెగే టెన్షన్ నెలకొని ఉంది. ఇక వైసీపీ, కూటమి పార్టీల పెద్దలైతే ఎవరి ధీమాలో వారున్నారు. జూన్ 9వ తారీఖు వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ముందే చెప్పి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఇక కూటమి పార్టీలు అయితే నిన్నటి వరకు చలి చప్పుడు లేకుండా ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విదేశాల్లో ఉన్నారు. ఇవాళ ఇద్దరు తిరిగి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్, ఆయన మించిన రాజకీయ నాయకుడు, ఆయనకున్న ఫాలోయింగ్ ఇండియాలో లేడు. ప్రస్తుతం ఏ ఒక్క నాయకుడికి కూడా అలాంటి ఫాలోయింగ్ చూడలేదు నేను. ఈసారి పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు అమిత్ షా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు, డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి, కీలక శాఖలు అయిన హోం, ఆర్థిక, ఐటీ శాఖలు ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. జనసేన, బీజేపీల నుంచి ఎంతమంది కేబినెట్లకు తీసుకోవాలనే దానిపై నిశ్చితంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్ ఎందుకు మౌనవ్రతం అని ఓ వర్గం చంద్రబాబు పవన్పై తెగ హడావిడి చేసింది. అందుకే మాటల్లో ఏముంది, ఏమున్న చేతులను చేసి చూపిస్తామని బాబు పవన్ కలవబోతున్నారని టీడీపీ చెబుతోంది.